హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే, ఈ నూతన సంవత్సరం సందర్భంగా మనల్ని విష్ చేయడానికి కొంతమంది సెలబ్రిటీలు అయితే మన ఛానల్‌కి వచ్చేస్తున్నారు. అందులో మొదటగా రాబోతుంది ఎవరంటే, మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. జగనన్న జగనన్న జగమంతా నీవే, జగనన్న జగనన్న జగమంతా నీతో, రాజన్నకు పుత్రుడవు రైతన్నకు మిత్రుడవు, జగనన్న జగనన్న జగులంతా నీతో, రాజన్నకు అందరికీ నమస్కారం. అక్క చెల్లెలకు, అవ్వ తాతలకు, అన్న వదినలకు బాగున్నారా? మరి ఈ సంవత్సరం మీరు ఇచ్చిన తీర్పు దాన్ని పూర్తిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే జరిగిన పొరపాట్లను సరిచూసుకొని మళ్ళీ ధైర్యంగా ముందడుగు వేస్తూ 2029లో మళ్ళీ ఎన్నికలకు సిద్ధమై మీ అందరి ఆశీర్వాదంతో మరలా ముఖ్యమంత్రి అవుతారని, అప్పటి వరకు మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు నా పట్ల ఎప్పుడు అలాగే ఉండాలని కోరుకుంటూ, మరి మీ అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి సూర్యుడిలా ఉదయిస్తివి, కిరణంలా ప్రసరిస్తివి, పేదోళ్ళ బతుకుల్లో చీకటినే తరిమేస్తివి, నిరుపేదల థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ విషెస్. ఓకే, మరి ఇప్పుడు మన ముందుకు రాబోతున్న సెలబ్రిటీ ఎవరో తెలుసా? మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం మీరు నాకు ఇచ్చిన విజయం ఏదైతే ఉందో నాకు చాలా రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరికి ఎక్కడ ఎటువంటి అన్యాయం లేకుండా, ఎటువంటి అవినీతి జరగకుండా చూసుకుంటానని మీ అందరికీ మాటిస్తున్నాను. అలాగే మీ అందరికీ నేను చెప్పేది ఏంటొకటే, ప్రశ్నించడం మన హక్కు. అలాగే ఒకసారి మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు ఒక కుర్రాడు అడిగాడు, అన్నా మీరు ఇలా ఎప్పుడైనా సినిమా చేయడానికి టైం లేదే అంటే, ప్రతిరోజు ఎన్నో సమస్యలు, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు షూటింగ్ అంటే కొద్ది రోజులు దాన్ని కేటాయించేయాలి. ఈలోపు మనం పనులు ఆగిపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. దానివల్ల మా నిర్మాతలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు, అలాగే మా అభిమానులు కూడా. ఓజీ ఎప్పుడు సార్? ఓజీ ఎప్పుడు సార్? ఓజీ చెప్పాను కదా, టైం కుదరట్లా. వస్తుంది. ఓజీ చూస్తారు, బాగుంటుంది. ఓకే, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. జై జనసేన, జై హింద్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడైతే మన ముందుకు రాబోతున్న నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరంటే డీజే టిలు. ప్లీజ్ వెల్కమ్. ఏందా నీ లొల్లి? నాకేం అర్థమైతా లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏంది ముచ్చట? అదేంటి బ్రో అలా అంటారు? న్యూ ఇయర్ కదా, కొంచెం మా ఆడియన్స్కి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తారని పిలిచాం బ్రో, అంతే. అసలే ఆ రాధికక్క లిలీ చేసిన లొల్లికి లైఫ్ అంతా ఆగమాగమై బర్బాద్ అయిపోతే జిందగీ, మధ్యలో నీ లొల్లేంది భయా? ఇగో చూడు, నన్ను ఎక్కువ ఫ్రస్ట్రేట్ చేయకు, అర్థమైందా? డెలికేట్ మైండ్ నాది. నాకు కానీ తిక్క రేగిందనుకో, ఏడు నుంచి వెళ్ళి దూకుతా. కొంచెం చెప్పచ్చు కదా హ్యాపీ న్యూ ఇయర్ ప్లీజ్ బ్రో. అగో ఈడ బతుకు బస్ స్టాండ్ అయిందిరా బాయ్ అంటే హ్యాపీ న్యూ ఇయర్ అంటాడు. ఏడుంది భయ్యా హ్యాపీ? ఎవడు హ్యాపీ ఉన్నాడు నువ్వు చెప్పు. సర్లే చెప్తుంది. చూడని పోరలారా, నా బతుకు లెక్క లిల్లీ లాంటి పిల్ల నోట్లోకి ఇల్లీలా అవుకుర్రి.
ఏమవుతుందో తెలుసా? నమిలి నమిలి తూ అని ఉంచుతుంది. ఏమనుకున్నారు? జర హుషారుండుండ్రా భయ్. బయట లేడీ టైగర్లు తిరుగుతున్నారు, మంచిగా లేవు రోజులు. హుషారుండాలే, లేకపోతే నా లెక్క అవుతారు. నా లెక్క నైపు మీకు వద్దురా భయ్, తట్టుకోలేరు. నాదేదో డెలికేట్ మైండ్ కాబట్టి నడుస్తుంది. నేనేం మాట్లాడుతున్నా నాకేం అర్థమవుతలే. మళ్ళీ ఏ లిల్లీ లిల్లీ దొరుకుతుందో ఏమో దేవుడా. వస్తాను మరి. మంచిగా ఉండుర్రి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మరి ఇప్పుడైతే మన ముందుకు రాబోతున్న నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరంటే కాంట్రవర్సీస్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇలాంటి పనికి మాలిన పరిస్థితులను నేను వెయ్యను కాబట్టి స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను. సార్ మీరు అలా డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే ఎలా సార్? కొంచెం మీ 2024 ఎలా జరిగిందో మాతో షేర్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. నా లైఫ్లో ఏం జరిగింది, ఏం జరుగుతున్నది అనేది నా పర్సనల్. మీరు అడిగారని చెప్పడం కాదు, నాకు చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నాను. ఈ సంవత్సరం మధ్యలో నాకు ఒక అనుకోని ఎదురు దెబ్బ తగిలింది. ఆ షాకింగ్ సంఘటన తర్వాత ఊరుకున్నంత ఉత్తమం లేదు, ఓడిగుండంత సుఖం లేదు అని ఎందుకైనా మంచిదని సైలెంట్ అయిపోయాను. అయినా మీరు ఈవినింగ్ వోడ్కా తర్వాత పెట్టే ట్వీట్లు ఉంటాయి చూశారు, ఒక్కో ట్వీట్ ఒక్కొక్క సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది సార్. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అనువు కాని చోట మనం అధికులు అన్న మాట అనవద్దురన్నా అని వేమన గారు చెప్పారని నేను ఎప్పుడు అది ఫాలో అవ్వలేదు, కానీ మొత్తం మీద ఫాలో అవ్వాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఇకపోతే నేను హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పినంత మాత్రాన మీరు హ్యాపీగా ఉంటారనుకోవటం అది మీ మూర్ఖత్వం. కానీ ప్రపంచం నిండా మూర్ఖులే ఎక్కువ ఉంటారని నేను నమ్ముతున్నాను కాబట్టి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ మధ్య కొంచెం ట్వీట్స్ తగ్గినట్టున్నాయండి సార్. ఈ మధ్య రాత్రులు వోడ్కా తాగిన తర్వాత నా ఫోన్ను ల్యాప్టాప్ని నా నుంచి దూరంగా పెట్టమని మా అసిస్టెంట్కి చెప్పాను. బాయ్. ఓకే సార్, మొత్తానికి మార్పు చెందినవాడే మనిషి అని రాకేష్ మాస్టర్ గారు చెప్పినట్టు మీలో ఈ మార్పు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మరి ఇప్పుడు మన ముందుకు రాబోతున్న నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరంటే టోటల్ ఇండియా మొత్తాన్ని బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తున్న పుష్పరాజ్. ప్లీజ్ వెల్కమ్ సార్. చెప్పా, ఎట్టున్నారు అందరూ? బాగున్నారా? 3 సంవత్సరాలు తీసున్న సినిమా చాలా కష్టపడి తీసా. రిలీజ్ అయ్యా సూపర్ హిట్ అయి ఉండదే. దేశం మొత్తం సంబరాలు చేసుకుంటుంటారా, కానీ ఆనందం 3 నిమిషాలు కూడా లేకుండా అయిపోయి ఉండదు. అత్త తిట్టినందుకు కాదు, తోటి కూడా నవ్వినందుకు అన్నట్టు ఉన్నదే నా పరిస్థితి. నేను కూడా నీ గురించి చాలా విన్నాను మచ్చా. ఏంద్రా? అవును మచ్చా, నేను కూడా చూసా యూట్యూబ్లో. నీకు బడి హ్యాపీగా ఉన్నాడే? అదేంటి మచ్చా అట్లా అంటావు? నాకెందుకు ఉంటుంది మచ్చా హ్యాపీగా? అవును అవును మచ్చా, నేను కూడా చూశాను మచ్చాని. బడి హ్యాపీగా చెప్తాండవే. నేనంటే నాకు ఎంత బాధగా ఉంటుంది చెప్పాలంటే. నేను కూడా నీకు పెద్ద ఫ్యాన్ మచ్చా. ఈ పుష్పగడ్ రోలు బాక్స్ ఆఫీస్ మొత్తం మోగిపోతాండదే. ఏదైనా కానీ తగ్గేదిలే. పోయేస్తా, చాలా పనులు ఉన్నాయి. వస్తాపా. ఓకే బాయ్ పుష్ప. సో
అదండి మరి ఈరోజు మన ప్రోగ్రామ్. మరి మీరు బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎంత కష్టపడి మీ వీడియో చేసేది మీకోసం, మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.